ఉరిమితే కొట్టర కొండ నెత్తురు మరిగితే సత్తువ ఉరిమితే కొట్టర కొండ చెండ కొండ కత్తి సుత్తి గిట్ట కోట కొమ్ము కోడే వచ్చలేని కోడే సిరికల కోడే ఎల్ల ఎల్ల కోడే ఎచ్చైనా కోడే రతికంట గట్టిది రాయలసీమ కోడే నెత్తురు మరిగితే సత్తువ ఉరిమితే కొట్టర కొండ గట్టి నుండి గగనమంటిన కుంభకోణం కాదు కాదోయ్, చట్టసభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదు కాదోయ్, రాజధానుల రాసభవనపు రాసలీలలు కాదు కాదో, అబలపై ఆమ్లాన్ని చల్లే అరాచకమే కాదు కాదో, పరిధి దాటిన గాలి వార్తల ప్రసారాలు కాదు కాదోయ్, సందు దొరికితే మంది చేసే సమ్మె కాదోయ్, బంధు కాదోయ్, ప్రాణధనమానాలు తీసే పగల సెగల పొగలు కాదోయ్, దేశమంటే దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులో, దేశమంటే మనుషులో, దేశమంటే మనుషులో, దేశమంటే మనుషులో. నమో నమో భారతాంబే సారస్వత శరీరిణి, నమోస్తు జగతాం వందే బ్రహ్మ విద్యా ప్రకాశిని, నమో నమో భారతాంబే హిమాలయ కిరీటిని, గంగాద్యా సరిత సర్వ స్తన్యం తే విశ్వ పావని, నమో 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 భారతాంబే, నమో నమో భారతాంబే, నమో 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 నమో. గమపని నీని మగ మగ గగ గమపని నీని పని సమగ గప మప గమ సగ నిగ సగ నిజ పని అసని ప అసని పని పమ పాడవోయి భారతీయుడా, ఆడి పాడవోయి విజయ గీతిక, పాడవోయి భారతీయుడా, ఆడి పాడవోయి విజయ గీతిక.
కంటి నిండుగా నిద్రపోదురా నిద్రపోదురా నిలువెత్తును నిప్పు కంచెవై నువ్వుంటేనే జాతి బావుగా ఎగురుతుందిరా పైకెగురుతుందిరా ఇల్లే ఇండియా దిల్లే ఇండియా గీతల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం కొనక సెలవే లేని సేవక ఓ సైనిక పనిలో పరుగే తీరిక ఓ సైనిక సత్యం పలికే హరిచంద్రులు సత్యం పలికే హరిచంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తల్లికి చెప్తాం. సంగ్రామం 1857లో మొదలైనప్పటికీ అప్పటి పరిస్థితులు మనకు స్వాతంత్రాన్ని సిద్ధింపజేయలేదు. కానీ అలుపెరగని మన దేశభక్తుల కృషి, మన భారతీయుల నిర్విరామ శ్రమ, మన జాతిపిత గాంధీ గారి సిద్ధాంతాలు బ్రిటిష్ వారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. అది జరిగిన 90 సంవత్సరాల తరువాత మన స్వాతంత్రపు కళ సహకారమయ్యింది. మన భారతీయుల కళ సహకారమయ్యే క్రమంలో అనేక ఉద్యమాలు నిర్వహించారు. అటువంటి ఉద్యమాలను అణచడానికి బ్రిటిష్ వారు నిరంకుశ విధానాలను చట్టాలను చేసి భారతీయుల ఐకమత్యాన్ని దేశభక్తిని నామరూపాలు లేకుండా చేయాలనుకున్నారు. సైనిక దాడులనైనా అరికట్టవచ్చునేమో కానీ ప్రజల హృదయాంతరాల నుండి పెళ్ళికి వచ్చే స్వతంత్ర భావ తరంగాలను ఆపజాలరు అనేది చరిత్రలో రుజువైన సత్యం. అలా బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన అనేక నిరంకుశ చట్టాలలో ఒక చట్టం రౌలట్ చట్టం. ఈ చట్టం ప్రకారం ఏ కారణం చూపకుండా ఎవరినైనా నిర్బంధించే అధికారం, విచారణ లేకుండా శిక్షించే అధికారం బ్రిటిష్ ప్రభుత్వానికి ఉంటాయి. భారతీయులారా, నేను చెప్పేది శ్రద్ధగా వినండి. ఆ యూరప్ దేశం ఎక్కడ? వ్యాపారానికే వచ్చి భారతీయులను వేటాడి వేస్తున్న తెల్లదొరలెక్కడ? భయంకరమైన యుద్ధంలో శత్రువులతో పోరాడి విజయం కోసం నెత్తిరోడిన మన భారత వీర యోధులెక్కడ? నిరంకుశ శాసనం రౌలట్ చట్టాన్ని తెచ్చి మనల్ని స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొనకుండా చేస్తున్నారు. ఈ శ్వేత జాతికి అసలు నీతి ఉందా? తిరుగుబాటులను అణచడానికి బ్రిటిష్ వారు రౌలట్ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఆంగ్లేయులకు భారతీయులపై కొద్దిగా కూడా ప్రేమ లేదు. భారతీయులకు బానిసత్వాన్ని ఉగ్గుపాలుతో పోసినటువంటి పాపాత్ముడు, అన్న వస్త్రాలను దోచుకున్న దుర్మార్గుడు, కరువనే రాక్షసుని తెచ్చిన పిరికివాడు, భారతీయుల మధ్య శత్రుత్వాన్ని పోషించిన దుర్మార్గుడు, భయంకరమైన పనులను వేసిన మహాపాపాత్ముడు, భారతీయులను బలవంతంగా అణిచివేసే శాసనాలను తెచ్చిన నేర్పరి, దోచుకోవడమే కాక మనల్ని చిత్రహింసలు పెడుతున్న ఈ తెల్లదొరలను మన దేశం నుండి తరిమి కొట్టాలి. ఇది స్వేచ్ఛ కోసమే గాని బానిసత్వం కోసం కాదు, కాకూడదు. Soldiers, these brave Indians conducting meeting by violating Rowlatt Act. We should not leave them. Come on, fire at them. No meeting. మింగినట్లు భారతీయుల పట్ల మీరు చేసిన పాప ఫలితం అనుభవించక తప్పదు. ఏదో ఒకనాడు భారతీయ మహిళలు చెన్నీగా
మారి మహాప్రలయాన్ని సృష్టిస్తారు. ఈ విషయాలన్నింటినీ మీరు గుర్తుంచుకోండి. వందే మాతరం, వందే మాతరం, వందే. డయ్యర్ దురంతానికి జలియన్ వాలాబాగ్లో సుమారుగా 1200 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారి రక్తం ఏరులై పారుతుంది. తలలు తెగిన శరీరాలతో నిలిచిన ప్రాణాలతో పోరాడుతున్న ఆర్తనాదాలు దిక్కులంతా ప్రతిధ్వనిస్తున్నాయి. అటువంటి మారణకాండలో కూడా ఒక తల్లి తన బిడ్డను తుపాకీ గుండ్లకు అడ్డుపడి తన బిడ్డను కాపాడుకుంది. ఈ బిడ్డే మన ఉధమ్ సింగ్. ఆ ఉధమ్ సింగ్ పెరిగి పెద్దవాడై జలియన్ వాలాబాగ్ మారణకాండకు ప్రతీకారాన్ని తీర్చుకుంటాడు. జలియన్ వాలాబాగ్ మారణకాండకు 2 డయ్యర్లు కారణం. జనరల్ ఓ డయ్యర్ ఆ మారణకాండలో ప్రత్యక్ష భాగస్వామి కాగా, మైఖల్ ఓ డయ్యర్ అనే వ్యక్తి పరోక్షంగా కారణమయ్యాడు. ఈ వ్యక్తి మాత్రం ఆ చీకటి చర్యను సమర్థించాడు. ఆ డయ్యర్ చేసిన దుశ్చర్యను అభినందిస్తూ లండన్లోని రాయల్ కాన్ఫరెన్స్ హాల్లో సన్మాన సభ నిర్వహిస్తూ ఉంటారు. Ladies and gentlemen, it's our duty to rule India. Without us, they can't rule their country. It's white man's burden to civilize the India. Thank you. ఏ డయ్యర్, ఆనాడు జలియన్ వాలాబాగ్లో ఎంతో మంది అమాయకులైన భారతీయుల ప్రాణాలను పట్టణ పెట్టుకున్నావు కదరా. అందుకు గాను ఇదేనా నీ శిక్ష? ప్రతీకార జ్వాలతో మండిపడుతున్న ఈ ఉధమ్ సింగ్ ఇక్కడికి వచ్చి మైఖల్ ఓ డయ్యర్ను హతమార్చాడు. 20 సంవత్సరాల తరువాత భారతీయులు అత్యంత పాశవికంగా ప్రాణాలు తీసిన చర్యకు ప్రతీకార చర్య జరిగింది. ఈ విధంగా చరిత్రలో చోటు చక్కని ఎందరో మహనీయులు అటువంటి గొప్ప గొప్ప నాయకులను స్మరించుకుంటూ వారి యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ ఉంటారని ఆశిస్తూ ఈ యొక్క మా చిన్నారు చేసిన చిన్న ప్రయత్నాన్ని అభినందిస్తారని కోరుకుంటున్నాం. आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले. जय हो, जय हो. आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले. जय हो, सच्ची मैंने जान गवाई है, नच नच कोयलों पे रात बिताई है. अखियों की नींद मैंने फूकों से उड़ा दी, गिन गिन तारे मैंने उंगली